వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎలినో ప్రభావం నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా రెవెన్యూ అధికారి భాస్కర్ రెడ్డి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది ఎలినో ప్రభావం వల్ల జిల్లాలో అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు ముందస్తు ప్రణాళికతో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి సూచించారు. రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు విపత్తు పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ శాఖలు చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర ప్రొసీడింగ్ జారీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి శాఖ తమ పరిధిలోని వనరులు, సిబ్బంది, యంత్ర సామగ్రి, అత్యవసర సేవల్ని సిద్ధంగా ఉంచాలని, మండల స్థాయిలో అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. వర్షాల తీవ్రత పెరిగే పరిస్థితుల్లో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉన్నందున కొన్నిసార్లు చాలా తక్కువ సమయంలోనే హెచ్చరికలు జారీ చేసే పరిస్థితులు ఏర్పడవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎక్కడెక్కడైతే మనకు వండర్ఫుల్ ఏరియాస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకోవడం, లైన్ డిపార్ట్మెంట్స్ పబ్లిక్ మూవ్మెంట్ రెగ్యులేట్ చేయడము, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చే వరకు కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేసుకోవడము, అలాగే మనకు రిలీఫ్ సెంటర్స్ కూడా ఆర్గనైజ్ చేయడము, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చే వరకు లో లెవెల్ ఏరియాస్ అలాగే బ్యారికేడ్ చేసుకోవడము, శానిటేషన్ అప్డేట్ చేసుకోవడము, తర్వాత పవర్ స్టార్స్, పంప్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ అంతా కూడా రెడీ చేసుకోవడము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది.